ఏపీలో వైసీపీ అధినేత జగన్ ఆట మొదలు పెట్టారా? తన మార్క్ రాజకీయాన్ని చూపించబోతున్నారా? వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న చెల్లికి ఎలా చెక్ పెట్టబోతున్నారు? ఖాళీ అవుతున్న పార్టీకి ఏ విధంగా నిండుతనం తీసుకురాబోతున్నారు? అసలు జగన్ ప్లాన్ ఏంటి? ఢిల్లీ కేంద్రంగా ఆయన ఏం చేయబోతున్నారు? ఫ్యాన్ నో టాప్ గేర్ లో తిప్పేలా వేస్తున్న వ్యూహాలు ఏంటి? ఏపీ రాజకీయాలు ట్విస్ట్లతో ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. కూటమి ప్రభుత్వం జగన్ ను టార్గెట్ చేస్తూ వ్యూహాలు అమలు చేస్తుంది. ఇక ఇటు పిసిసి చీఫ్ షర్మిల సైతం జగన్ లక్ష్యంగా వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. ఇంకోవైపు ముఖ్య నేతలంతా వైసీపీని వేడుతున్నారు. మొత్తానికి వైసీపీకి గడ్డు రోజులు నడుస్తున్నాయి అనుకునేలా ఉంది పొలిటికల్ సిచ్యువేషన్. ఇలాంటి టైంలో వైఎస్ జగన్ తన మార్క్ రాజకీయం మొదలు పెట్టబోతున్నారని సమాచారం. పార్టీని బలోపేతం చేసేందుకు, క్యాడర్ లో జోష్ నింపేందుకు సరికొత్త వ్యూహంతో వస్తున్నారంట ఆయన. ఓవైపు జిల్లాల పర్యటనలకు ప్లాన్ చేస్తూనే మరోవైపు పొలిటికల్ గేమ్ కు తెరతీశారు జగన్. పిసిసి చీఫ్ సీట్ నుంచి షర్మిలను తప్పించేందుకు జగన్ స్కెచ్ వేస్తున్నట్లు పొలిటికల్ సర్కిళ్లలో టాక్ వినిపిస్తుంది. బెంగళూరులో ఉంటూనే ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారట. కూటమి నేతలతో పాటు షర్మిల ప్రతి సందర్భంలోనూ జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో కూటమి నేతలతో పాటు షర్మిలకు కూడా చెక్ పెట్టాలని జగన్ డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికీ షర్మిల నాయకత్వంపై కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. పార్టీ బలోపేతాన్ని గాలికి వదిలేసి కుటుంబ ఆస్తుల లొల్లినే పట్టుకున్నారని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై కాకుండా జగన్ పై వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఫిర్యాదులు హైకమాండ్ కు వెళ్లాయి. ఈ లొసుగును పట్టుకుని పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు స్కెచ్ వేశారనే గాసిప్ లోకల్ గా షికారు చేస్తుంది. ఇక మరోవైపు ఖాళీ అవుతున్న వైసీపీకి బలం పెంచేలా వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తన తండ్రి వైఎస్ఆర్ తో పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న నేతలతో జగన్ టచ్ లోకి వెళ్తున్నారట. అందులో భాగంగానే కర్నూలులో జరిగిన ఓ పెళ్లి వేడుకలో పిసిసి మాజీ చీఫ్ శైలజానాథ్ ను జగన్ కలిశారట. ఆయనతో పాటు 8 మంది కాంగ్రెస్ సీనియర్లు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. వీరంతా కూటమిలోకి వెళ్లడం ఇష్టం లేక, షర్మిల నాయకత్వంలో పనిచేయలేక అసంతృప్తిగా ఉన్నారట. ఇదే సమయంలో వాళ్లను జగన్ వైసీపీలోకి ఆహ్వానించడంతో ఆ నేతలు కాదనలేకపోయారని సమాచారం. మరి ఈ పరిణామాలు జగన్ వ్యూహాలు షర్మిల రాజకీయానికి చెక్ పెడతాయా, వైసీపీకి కలిసొస్తుందా అనేది ఇంట్రెస్టింగ్ చర్చగా మారింది.